నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జగనన్న తోడు నిధులను లబ్ధిదారుల ఖాతాలోకి జమ చేసిన సీఎం జగన్ ఈ పథకం ద్వారా లక్షలాది మంది చిరు వ్యాపారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నట్లు వెల్లడి టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కేశినేని చిన్ని చంద్రబాబు పెట్టిన రాజకీయ భిక్షమర్చి మాట్లాడటం తగదని హెచ్చరిక టీడీపీ అధినేత చంద్రబాబు విధానాల వల్లే వైసీపీ ప్రభుత్వం అప్పు చేయాల్సి వచ్చింది అన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని వ్యాఖ్య 17వ డివిజన్లో పర్యటించిన వైసీపీ నేత దేవినేని అవినాష్ సీఎం జగన్ సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని వెల్లడి ఇక డీటెయిల్స్ చూస్తే జగనన్న తోడు పథకం లక్షలాది మంది చిరు వ్యాపారుల జీవితాల్లో వెలుగులు నింపే మంచి కార్యక్రమమని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. జగనన్న తోడు నిధులు నేడు విడుదలయ్యాయి. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొని ఒక్కొక్కరికి 10,000 రూపాయల రుణం అందించారు. నిధులను బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలోకి జమ చేశారు. దీనివల్ల 3,95,000 రూపాయలు చిరు వ్యాపారులకు లబ్ధి చేకూరింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ దేవుని దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమం జరుగుతోందన్నారు. 1,00,000 మంది చిరు వ్యాపారులకు మంచి జరిగే మంచి కార్యక్రమమని కొనియాడారు. గతంలో ఎవరు చిరు వ్యాపారుల పరిస్థితి ఎలా ఉంటుంది, వీళ్ల బతుకులు ఎలా ఉంటాయనేది పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. మన కళ్ల ఎదుటే కనిపిస్తున్న వాళ్ల బతుకులు ఎలా మార్చాలి, వీళ్లకు డబ్బులు ఎలా పుట్టాలి, వ్యాపారాలు చేసుకోవాలంటే వీళ్లు పడుతున్న కష్టాలేమిటి అని బహుశా ఎప్పుడూ ఎవరూ ఇంత ఆలోచన చేయలేదని సీఎం వెల్లడించారు. అయోధ్యలో రామాలయం నిర్మాణం ఒక గొప్ప చారిత్రాత్మక ఘట్టమని భారతీయ జనతా పార్టీ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు హేమంత్ జైన్ అన్నారు. భారతీయ జనతా పార్టీ మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, జిల్లా అధ్యక్షుడు హేమంత్ జైన్ ఆధ్వర్యంలో అయోధ్య రామాలయ నిర్మాణాన్ని పురస్కరించుకుని స్వామివారి అక్షింతల పంపిణీ కార్యక్రమం నగరంలో బకింగ్హామ్ పేరిట రామాలయం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు హేమంత్ జైన్ మాట్లాడుతూ అయోధ్యలో జన్మించిన శ్రీరామచంద్రమూర్తికి ఆలయాన్ని నిర్మించే ధైర్యం గత ఏ ప్రభుత్వాలు చేయలేదన్నారు. భారతీయుల చిరకాల వాంఛ అయోధ్య రామాలయం నిర్మాణమన్నారు. గత పాలకులు దీన్ని నిర్లక్ష్యం చేశారన్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోట్లాది రూపాయల కలను నిజం చేసిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో నిర్మాణం అద్వితీయంగా జరిగిందన్నారు. గంగా నది తలిస్తే మనకి గుర్తొచ్చేది భగీరథుడు, అలాగే సముద్రాన్ని తలిస్తే మనకి గుర్తొచ్చేది సృదుడు, అలాగే ఆకాశాన్ని చూస్తే మనకి కనిపించేది సూర్యుడు, అలాగే సత్యాన్ని మనం తలిస్తే గుర్తొచ్చేది హరిశ్చంద్రుడు, అదేవిధంగా ధర్మాన్ని గుర్తిస్తే మనకి ముందుగా గుర్తొచ్చేది శ్రీరామచంద్రుడు. అట్లాంటి మహాపురుషులు మహా యుగ పురుషులను ప్రభవించిన ఇక్ష్వాకు వంశంలో కులతిలకుడే శ్రీరామచంద్రుడు. 500 సంవత్సరాల కళను ఏదైతే సనాతనులు ఉన్నారో వారి యొక్క కళను నెరవేరబోతుంది. ఈ సంవత్సరం జనవరి 22వ తారీఖున అయోధ్యలోని శ్రీరామచంద్రుని श्रीराम बोलिए जय श्री राम, జై శ్రీరామ్, जय श्री राम, జై శ్రీరామ్, जय जय श्री राम, జై శ్రీరామ్. దేశమంతా మారుమోగుతున్నటువంటి ఈ మాట ఈ రోజున విజయవాడ గవర్నర్పేటలో కూడా జైన సమాజం సోదరులు జైన సోదరుల మధ్య ఇవాళ నినాదంగా మారినటువంటి స్థితి. ప్రతి ఇంటికి సత్యధర్మ అన్వేషకుడు, అదేవిధంగా స్ఫూర్తి ప్రదాత, త్రేతాయుగ మహానుభావుడు శ్రీరామచంద్రుని యొక్క అక్షంతలు పంచాలనేటువంటి సంకల్పంతో ఆ సత్సంకల్పాన్ని ఒక కార్యక్రమంగా తీసుకొని జైన సోదరులను श्री रामचंद्र जी का मंदिर का निर्माण होने जा रहा है. 22 तारीख इसी महीने की 22 तारीख को प्रतिष्ठा संपन्न होने जा रही है. उस संदर्भ के अंदर जैन समाज का भी उसके अंदर पूरा योगदान है. जो अक्षत वहाँ से अयोध्या नगरी से यहाँ पर आए हुए हैं, हमारा एक फ़र्ज बन जाता है कि ऐसे मर्यादा पुरुषोत्तम रामचंद्र जी की प्रतिष्ठा संपन्न होने जा रही है. उसके लिए अक्षत हम भी सब मिल करके जैन समाज पूरा मिल करके घर जा करके सबको ये आमंत्रण देना जा रहे हैं कि आप इस शुभ कार्य के अंदर जो लंबे अरसे से हमारा पुरुषार्थ था कि रामचंद्र जी का मंदिर का निर्माण हो.
టీడీపీ అధినేత చంద్రబాబు విధానాల వల్లే వైసీపీ ప్రభుత్వం అప్పు చేసిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. గురువారం నాడు తన కార్యాలయంలో మంత్రి బుగ్గన మీడియాతో మాట్లాడారు. ఊరూరా తిరుగుతూ రాజకీయ సభల్లో చంద్రబాబు, లోకేష్ మాకు పేర్లు పెడుతున్నారు. వారికి మేము పేర్లు పెట్టలేమా? వేర్వేరు సమయాల్లో వేర్వేరు పార్టీలతో పొత్తు పెట్టుకునే అవసరం తీరాక వారిని వదిలేసి చంద్రబాబు మాకు హితోక్తులు చెబుతారా? ఏపీలో వైసీపీతో తప్ప అన్ని పార్టీలతో ఆయన పొత్తు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు చంద్రబాబు మాట వింటున్నారు. ఇప్పుడు కానీ గతంలో ఆయన వారి గురించి చేసిన వ్యాఖ్యలు గుర్తున్నాయా? మనసులో మాట పుస్తకంలో ఆయన ఆయా వర్గాలకు సబ్సిడీ రాయితీలు వద్దని రాసుకున్నారు. రాష్ట్ర విభజనకు చంద్రబాబే కారణమన్నారు. 2008లో కేంద్రానికి టీడీపీ తరపున లేఖ రాశారన్నారు. తప్పని యనమల రామకృష్ణుడు గారు అంటారు. ఒకరు 7 లక్షలు, ఒకరు 8 లక్షలు. అసలు మీరందరూ కూడా బాధ్యతల గల పోస్టులలో ఉన్నవాళ్ళు, బాధ్యత గల పోస్టులు చేసిన వాళ్ళు. ఇది సమంజసమా అని అసలు ఎటువంటివి చూడండి. ఇది రుణకంఠుడు అని చెప్పేసి 10 లక్షల, మళ్ళీ ఫిగర్స్ కూడా 18, 37 లక్షలు అంటే సిస్టమ్ 10 లక్షల కోట్లు, 18 లక్షలు, 18 కోట్లు, 37 లక్షలు. ఏందండి ఇది? ఇదేంది? ఇంకోటి, రాష్ట్రానికి తెస్తున్న అప్పులన్నీ ఏమవుతున్నాయి? వీరు రిక్రూట్ గారు. నెక్స్ట్, రాబోయే సర్కారుకు బొప్పి కట్టేలా అప్పులు. ఇంకోరు, అప్పులు తెచ్చిన 7,34,00,000 కోట్లు ఏమైనాయి? మళ్ళీ వాళ్ళే అంటే వాళ్ళు కూడా డిసైడ్ చేసుకోలేకుండా ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మాజీ ముఖ్యమంత్రి, మాజీ ఫైనాన్స్ మినిస్టరు. ఏం బేసిస్ మీద మీరు 13 లక్షలు అంటున్నారు? యనమల రామకృష్ణుడు గారు సుదీర్ఘమైన కాలం ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేశారు. ఏం బేసిస్ మీద మీరు అంటున్నారు? సరే, మిగతా వాళ్ళంటే ఫ్రెష్గా వచ్చిండొచ్చునండి, ఫ్రెషర్స్ ఎవరన్నా అట్లా చెప్పిండొచ్చు, నేను దాన్ని డిస్కౌంట్ ఇస్తున్నాను. ఇక్కడ అండి లాస్ట్ టైము నేను చెప్పడం జరిగిందనమాట. ఏమని? అవును, రాష్ట్ర పరిపాలన సక్రమంగా. ఎంపీ కేశినేని నాని టీడీపీ అధినేత చంద్రబాబుపై చేసిన విమర్శలకు కేశినేని చిన్ని కౌంటర్ ఇచ్చారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరడం ఖాయమైపోయింది. సీఎం జగన్తో సమావేశం తర్వాత ఈ విషయాన్ని ప్రకటించిన నాని అదే సమయంలో టీడీపీపై అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలకు దిగారు. చంద్రబాబు మోసగాడంటూ ఆరోపించారు. తన కుటుంబంలో చిచ్చు పెట్టారని కూడా విమర్శించారు. ఈ నేపథ్యంలో కేశినేని నాని చేసిన విమర్శలపై ఆయన సోదరుడు కేశినేని చిన్ని స్పందించారు. తమ కుటుంబ కలహాలు 1999 నుంచి ఉన్నాయని, వీటికి చంద్రబాబు ఏం సమాధానం అని ప్రశ్నించారు. నాని తనను ఎన్ని అన్నా 1999 నుంచి తాను సర్దుకుపోతూనే ఉన్నానని చిన్ని గుర్తు చేశారు. విషయం గురించి మీ అందరికీ విన్నవించుకోవాలని వచ్చాను. నిన్న నాని గారు, మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబంలో చిచ్చు పెట్టారని మాట్లాడటం జరిగింది. ఎన్ని రోజులు నేను ఈ కుటుంబ విషయాలు, పార్టీ విషయాలు కలపకూడదని ఏ రోజు మేము ముందు మాట్లాడలేదు. నిజంగా మా కుటుంబంలో సమస్యలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఏమిటంటే మీరు చూశారు, అసలు చిచ్చు పెట్టింది ఎవరా అనేది మీ అందరికీ తెలుసు. నా భార్య మీద ఒక స్టిక్కర్ గురించి ఒక దొంగ కేసు పెట్టింది మీరు. అంతేకాకుండా నా కుమారుడిని కూడా గ్రీన్ కార్డు రానివ్వనని చెడగొడతానని పలు బంధుమిత్రుల దగ్గర వ్యాఖ్యానించింది మీరు. అంతేకాకుండా కుటుంబంలో అందరినీ రకరకాలుగా వ్యాఖ్యానించారు. కానీ ఏ రోజు కుటుంబంలో ఉన్న బాధ్యతలను ప్రజల ముందుకు తీసుకురాకూడదనే బాధ్యతతో నేను ఇంతవరకు వచ్చాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మీకు మేము మా కుటుంబ సభ్యులు అందరూ తరపున మేము సారీ చెప్తున్నాం. ఎందుకంటే నిజంగా మా ఇబ్బందులని తీసుకొచ్చి మీరు పెట్టారని ఆయన వ్యాఖ్యానించడం చాలా దురదృష్టకరం. అంతేకాకుండా ఆయన ఒక విషయం చెప్పారు, నారా లోకేష్ గారి స్థాయి ఏంటని. ఒక్కడి గుర్తుంచుకో నాని గారు, ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి మనవడు. ఒక ముఖ్యమంత్రితో నిర్మించుకున్న పార్టీని మీరు విమర్శిస్తుంటే ఎవరో ఊరుకోరు. మీకు హెచ్చరిస్తున్నాను, తప్పక దీనికి శాస్తి అనుభవిస్తారు. ఇప్పటికైనా ఇటువంటి వ్యాఖ్యలు చేయరాదని మీ అందరి ముందు విన్నవించుకుంటున్నాను. మాకు అదే చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబ గొడవలకి చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి సంబంధం లేదు. మాకు
1999 నుంచి మా కుటుంబంలో సమస్యలు ఉంటానే ఉన్నాయి, నిరంతరం ఉంటానే ఉన్నాయి. అవన్నీ ఎప్పటికప్పుడు సర్దుకుంటా మళ్ళీ నేను సర్దుకుంటా వస్తున్నాను. సర్దుకుంటా వచ్చినా కూడా ఆయన ఇంకా మారకుండా అట్లాగే ఉన్నారు. 2014 ఎలక్షన్లో కూడా దగ్గరుండి చేసి మళ్ళీ వెళ్ళిపోయాను. తమ న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె జయప్రదమైనట్లు ఏఐటీయూసీ నేతలు వెల్లడించారు. హనుమాన్పేట దాసరి భవన్లో ఏఐటీయూసీ నగర శాఖ ఆధ్వర్యంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో యూనియన్ అనుబంధ సంస్థ ఏపీ యూనియన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నగర కార్యదర్శి ఎం సాంబశివరావు, నగర గౌరవ అధ్యక్షులు జేమ్స్ మీడియాతో మాట్లాడారు. గత నెల 16 నుంచి తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరవధిక సమ్మెకు దిగిన మున్సిపల్ కార్మికుల పోరాటం ఫలించిందని తెలియజేశారు. పలు దఫాలుగా రాష్ట్ర మంత్రులతో చర్చలు జరిపినా ఫలప్రదం కాని విషయం విదితమేనని నిన్న సాయంత్రం మంత్రి బొత్స సత్యనారాయణ, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీలక్ష్మి అధ్యక్షతన జరిగిన 4వ విడత సమావేశం ఫలప్రదమైందని తెలియజేశారు. మున్సిపల్ వర్కర్స్ జేఏసీగా ఏర్పడి తమ న్యాయమైన హక్కుల కోసం, జీతభత్యాల కోసం ప్రభుత్వంతో చర్చలకి పూనుకున్నాం. ఆ చర్చల సందర్భంగా ప్రభుత్వం మా కోరికలకి సానుకూలంగా మొదటి దఫాగా చర్చలు ఫెయిల్ అయిన సందర్భంలో మేము అనివార్యంగా సమ్మెలోకి వెళ్ళటం అనేది జరిగింది. నిన్న జరిగిన చర్చల్లో రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి మా డిమాండ్లు మేము 26,000 రూపాయలు బేసిక్ కావాలని కోరాం. 21,000 రూపాయలు బేసిక్ ఇచ్చే విధంగాను, అలాగే డ్రైవర్లకి, క్లీనర్లకి, యూజీడీ వర్కర్స్కి 6,000 జీతం పెంచే విధంగాను, అలాగే స్కిల్, నాన్ స్కిల్, హై స్కిల్ కేటగిరీస్ని డివైడ్ చేయడానికి ఒక 9 మంది ఐఏఎస్ నాన్ పార్టీని నమ్ముకున్న నాయకులను నట్టేట ముంచడం చంద్రబాబుకి అలవాటేనని దేవినేని అవినాష్ విమర్శించారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 17వ డివిజన్ పరిధిలో పలు ప్రాంతాల్లో తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ గడప గడపకి వెళ్లి ఈ 4.5 ఏళ్లలో జగనన్న ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ది కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎవరూ చేయని విధంగా దాదాపు 2,70,000 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలకు ఖర్చు చేసి 95% పైగా హామీలు నెరవేర్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఈరోజు ప్రజానికానికి వివరిస్తానికి ఈరోజు మేము అందరం గారు ప్రతి ఇంటికి గారు వెళ్తాం గారు జరుగుతుంది. ప్రతి ఇంట్లో గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ ప్రాంతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, రిటైనింగ్ హాల్ దగ్గర నుంచి, కమ్యూనిటీ హాల్ దగ్గర నుంచి, డ్రైనేజ్ వ్యవస్థ, మంచినీటి సౌకర్యం కలిగించేంత వరకు గారా ఈరోజు ప్రజలు ఎంతో సంతోషంగా, గత ప్రభుత్వంలో మేము ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళం, సంక్షేమ కార్యక్రమాలు రావాలన్నా, అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నా తెలుగుదేశం పార్టీ మమ్మల్ని మోసం చేసింది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మాకు ప్రతి కార్యక్రమం అందజేస్తున్నారని చెప్పండి. ఈరోజు ఆ విధంగా కార్యక్రమాలు కింద లెవెల్ వర్గర కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో చేరటానికి ప్రతి ఒక్కరి గారు ముందుకు వస్తూ జరుగుతుంది. నిన్న ఉదాహరణ పెద్దలు విజయవాడ నగర ఎంపీ కేసినేని నాని గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఆయన చేసిన కార్యక్రమాలకి, ఆయన చేసే సంక్షేమ కార్యక్రమాలకి, అభివృద్ధి కార్యక్రమాలకి దాదాపుగా 2,70,000 కోట్లు 2,70,000 కోట్లు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తుంది జరుగుతుంది. 17వ డివిజన్లో గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమం భాగంలో మరియు ఈరోజు 17వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ మరియు సీనియర్ నాయకుడు రామిరెడ్డి గారి ఆధ్వర్యంలో మా యొక్క తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ దేవినేని అవినాష్ గారి నాయకత్వంలో మరియు 17వ డివిజన్ మహిళా నాయకులు మరియు కార్యకర్తలు అందరం కూడా పాల్గొనడం జరిగింది. నిజంగా ఇక్కడ ఉన్న ప్రజానికం ఒకటి అవినాష్ గారు గడప గడపకు మీ అవినాష్ అన్న ఆమె అనే కార్యక్రమంలో ఇవాళ 7 రోజుల నుంచి 17 రోజులు తిరుగుతున్నారు. ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు సంక్షేమ పథకాలు వచ్చినాయి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి అనే కాంక్షతో ఉన్నారు. అవినాష్ని కూడా ప్రతి గడపలు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. 2024లో అవినాష్ గారిని మంచి మెజార్టీతో గెలిపించడానికి
దళిత బహుజనుల రాజ్యాధికారం లక్ష్యంగా దళిత బహుజన పార్టీ ఆవిర్భవించిందని అధ్యక్షులు కృష్ణస్వరూప్ తెలిపారు. దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో గురువారం పాత్రికేయుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు వడ్లమూడి కృష్ణస్వరూప్ జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ ఏపీని పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని ధ్వజమెత్తారు. ముఖ్యంగా రాష్ట్ర పునర్విభజనతో తీవ్ర అన్యాయానికి గురైన ఆంధ్రప్రదేశ్ పట్ల ప్రధాని నరేంద్ర మోదీ నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించి తెలుగు జాతి అభివృద్ధికి అడ్డుకట్ట వేశారని దుయ్యబట్టారు. మోదీ పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు తీవ్ర అన్యాయానికి గురయ్యాయని తప్పుపట్టారు. వర్గాలు అభివృద్ధి చెందాయి. ఇటు ఆడండి, ఇటు ఈ రాష్ట్రంలో మెజారిటీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ జాతులు అంటే దళిత జాతులే ముఖ్యమంత్రి రావాలని మేము ఈ రాష్ట్రంలో ఉన్న మెజారిటీ ప్రజల చైతన్యవంతులు చేస్తున్నాం. రాష్ట్రాన్ని దోపిడీ చేసిన వైఎస్ఆర్ పార్టీ కానీ, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కానీ, వీరిద్దరికి పాలేరుగా పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ పార్టీ కానీ, ఈ మూడు పార్టీలు కూడా ఈ రాష్ట్ర ప్రజలు మోసం చేస్తున్నాయి. ఇక నరేంద్ర మోడీ ప్రభుత్వం క్లియర్గా చెప్తున్నారు, అరే మీరు ప్రత్యేక హోదాలో ఏమీ ఇవ్వం, ఎవడు చెప్పుకుని చెప్పుకో, ఏం చేసుకుని చెప్పుకొని చెప్తుంటే ఇక సిగ్గులేడే తిరుగుతున్నారు. పోయి బీజేపీ ప్రభుత్వం వాళ్ళు పార్లమెంట్లో చట్టాలు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, తెలుగుదేశం ఎంపీలకి సిగ్గుందండి. ఇలా పోయి వాళ్ళకి మద్దతు ఇస్తున్నారు. రాష్ట్రానికి రావాల్సిన హోదాలు, ప్రత్యేక హోదాలు, స్పెషల్ ప్రావిడెంట్ ఫండ్స్, వెనుకబడి ప్రాంతాలకు ఇవ్వాల్సిన నిధులు, మరి ప్రత్యేకమైన సెంట్రల్, ఇవన్నీ కూడా వీళ్ళు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము తెస్తామని చెప్పి మోసం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం మోసం చేశారు. వీళ్ళు కొత్తగా చేసింది ఏమీ లేదు. అందువల్ల దళిత బహుజన పార్టీ ఉద్దేశంలో ఈ రెండు దోపిడీ దొంగల పార్టీలు వీళ్ళని తరిమితే తప్ప ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేదని దళిత బహుజన పార్టీకి మేము ప్రకటిస్తున్నాం. ముఖ్యంగా రానున్న ఎన్నికల్లో దళిత జాతులే ముఖ్యమంత్రి కావాలా, ఇది ఓపెన్. ఎవడు ఏమన్నా అనుకోని మెజారిటీ రాష్ట్ర జనాభాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ జాతులు 95%. రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా చిరు వ్యాపారులను ప్రోత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి లబ్దిదారుల ఖాతాల్లోకి నగదును జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ నుంచి వర్చువల్ గా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తదితర అధికారులు లబ్దిదారులతో కలిసి హాజరయ్యారు. బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాలోకి నగదును జమ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించిన అనంతరం కలెక్టర్ ఢిల్లీరావు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో కలిసి పథకాల లబ్దిదారులకు వడ్డీలేని రుణం తాలూకా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిరు వ్యాపారులను ప్రోత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు. పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి. చిన్న పెద్ద అంతా కలిసి రంగవల్లులు, పిండి వంటలు, ఆటపాటలతో సాంప్రదాయ దుస్తులు ధరించి ఎంతో ఉత్సాహంగా సంక్రాంతిని నిర్వహిస్తారు. చాలా మంది సంక్రాంతి అంటే 3 రోజుల పండుగ అనే అనుకుంటారు. ఆ 3 రోజుల పాటే సంబరాలు జరుపుకుంటారు. అయితే ఇటీవల కాలంలో ముందస్తు సంక్రాంతి వేడుకలు జోరందుకున్నాయి. పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో ముందస్తు సంక్రాంతి ఉత్సవాలు ఉత్సాహంగా సాగాయి. పట్టు పరికిణీలలో విద్యార్థులు భోగి మంటలతో పాఠశాల ప్రాంగణమంతా సంక్రాంతి శోభ నిండుకుంది. రంగవల్లులు తీర్చిదిద్దిన ఎంతగానో ఆకట్టుకుంది. విద్యార్థులకు పండుగ విశిష్టత తెలియచేయాలనే ఉద్దేశంతో ప్రతి ఏడాది ముందస్తు సంక్రాంతి వేడుకలు నిర్వహిస్తామని ఉపాధ్యాయులు తెలిపారు. పిబి సిద్ధార్థ కాలేజ్లో సంక్రాంతి సందర్భంగా ఈరోజు సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో గ్రామీణ వాతావరణానికి తెలియచేయాలని అనుకుంటున్నాము. వీళ్ళందరూ కూడా మొబైల్ ఫోన్స్లో పడిపోయి గ్రామీణ వాతావరణాన్ని మర్చిపోతున్నారు. రంగులంటే ఏంటి, రంగోలీ అంటే ఏంటి, వంటలు అంటే ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియటం లేదు. కాబట్టి ఈ పోటీలన్నీ వాళ్ళకి పెట్టి వాళ్ళల్లో సాంప్రదాయాన్ని, ఆచారాలని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా మేము పిబి సిద్ధార్థ కాలేజ్లో రకరకాల క్లబ్బుల ముందుగా అందరికీ సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు. మా కాలేజీలో పిబి సిద్ధార్థలో ఈరోజు సంక్రాంతి సంబరాలని చెప్పేసి పెద్ద ఎత్తున మేము కార్యక్రమాన్ని నిర్వహించాము. నా పేరు భద్రజ, కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్. మేము ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ తరపున, గుడ్ హ్యాబిట్స్ క్లబ్ తరపున, ఉమెన్స్ క్లబ్ తరపున ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. ఈ సందర్భంగా మేము మా పిల్లలకి తెలుగు అమ్మాయి
గత 4.5 ఏళ్లుగా సీఎం జగన్మోహన్ రెడ్డి బీసీలకు ఏం అభివృద్ధి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని కొనకళ్ళ నారాయణరావు అన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి బీసీలపై జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను నిరసిస్తూ పార్లమెంటు కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ పార్లమెంట్ సభ్యులు, కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొనికళ్ల నారాయణరావు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు ఏం అభివృద్ధి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో మోసపు మాటలతో, బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆయన అధికారంలో ఏ ఒక్క సామాజిక వర్గానికి న్యాయం చేయలేదన్నారు. ముఖ్యంగా రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీల అభ్యున్నతి ఒక్కటి కూడా చేయకపోగా తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నటువంటి పథకాలను రద్దు చేసి వారి అభివృద్ధికి అడ్డుకట్ట వేశారన్నారు. మరి సంజీవ్ కుమార్ గారు, మీ ఎంపీ గారు, మీతో మీ పార్టీలో గౌరవమైన వ్యక్తి, బీసీ కాంగ్రెస్ వ్యక్తి, అతను నీ పార్టీలో నేను ఉండలేను, నీ పార్టీలో స్వేచ్ఛ స్వతంత్రాలు లేవు, బానిస బతులు బతుకున్నామని చెప్పి ఈ రోజున ఆయన చెప్పుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రజలందరికీ తెలుసు మీ నిజస్వరూపం. బీసీలని అమాయకం చేసి వాళ్ళ ఓటు బ్యాంకు కోసం ప్రయత్నం చేస్తా ఉన్నావు. కానీ నువ్వు బీసీల వ్యతిరేకవి. ఇలా లెక్కపెట్టి కూడా పోతే అనేక మంది మీద నువ్వు హత్యలు చేయించావు, హత్యా ప్రయత్నాలు చేసావు, దాడులు చేయించావు. బీసీ నాయకుల పైన తప్పుడు కేసులు బనాయించి అచ్చెన్నాయుడు గారికి నెత్తురు కారిపోతున్నా కూడా ఆయనకి చంద్రబాబు గారు కానీ మరి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు బీసీలకి మరి రాష్ట్రంలో సగభాగం ఉన్నారు. మరి వాళ్ళని అన్ని రకాలు కూడా ఆదుకోవాలని చెప్పి మరి వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలన్న ఆలోచనతో బీసీలకి అన్ని రకాలుగా కూడా సహకారం అందిస్తే మరి దుర్మార్గంకు జగన్మోహన్ రెడ్డి మరి బీసీల కాళ్ళు ఎరగొట్టి కట్టలు కట్టారు. బీసీలకి మరి సప్లాన్ ద్వారాగా 76,000 కోట్ల రూపాయలు మరి పక్కదారు మళ్లించాడు. ఏదో అధిక ప్రాధాన్యతనిస్తానని చెప్పి ఇచ్చానని చెప్పి బస్సు యాత్రలు పెట్టి ఎంతో హడావిడి చేసి కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు. మేము ఒకటే అడుగుతున్నాము, అంత ఖర్చు పెట్టి ఇప్పుడు కర్నూలు ఎంపీ అయిన సంజయ్ గారు గెలిచాక బీసీ క్యాస్ట్కి చెందిన ఆయన మిమ్మల్ని ఎన్నిసార్లు కలిశారు? ఆయనకి కలవడానికి ఓన్లీ మీరు ఎందుకు 2 సార్లు అవకాశం ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి అంటే బీసీని ఎంత చులకనగా చూస్తున్నాడో మనం బీసీలు అర్థం చేసుకోవాలి. మనకి తెలుగుదేశం పార్టీలో మనకి బీసీలు ఎదుగుదలకి నేనున్నానండి. ఒక కార్పొరేటర్ గెలిచిన 2 ఏళ్లలోనే ఒక బీసీ కన్వీనర్గానే నాకు పదవి ఇచ్చారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఎలా ఉంటుందంటే కష్టం, పనితనం, బీసీలు ఎదుగుదలకి మన తెలుగుదేశం. సీఎం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందని అవినాష్ బావా, యువ నాయకులు సిద్ధార్థ్ అన్నారు. 4.5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ పాలనలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలతో పాటుగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ నేతృత్వంలో జరిగిన అభివృద్ధిని, రాబోయే కాలంలో చేసే కార్యక్రమాలు వివరిస్తూ మీ అవినాష్ హామీ కార్యక్రమాన్ని 14వ డివిజన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ చింతల సాంబయ్యతో కలిసి అవినాష్ బావా, యువ నాయకుడు సిద్ధార్థ పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎంపీ కేశినేని వ్యాఖ్యలపై మాజీ మంత్రి దేవినేని ఉమా ఫైర్ అయ్యారు. టీడీపీ కార్యాలయంలో దేవినేని ఉమా మీడియాతో మాట్లాడుతూ నష్టాల వల్లే కేశినేని నాని ట్రావెల్స్ వ్యాపారం వదులుకున్నారన్నారు. నష్టాల నుండి బయటపడ్డానికే ఆస్తులు అమ్ముకున్నారన్నారు. చంద్రబాబు టీడీపీకి వాటిని ఆపాదించడం నాని దిగజారుడు తనమే అన్నారు. చంద్రబాబు పడుతున్న కష్టం చూసి మేమంతా పార్టీ కోసం మౌనంగా అవమానాలు భరించాం. నాని మాత్రం ప్రోటోకాల్ పిచ్చితో ఇష్టానుసారంగా ప్రవర్తించాడని తెలిపారు. ఎంపీగా మీ కుమార్తెకి కార్పొరేటర్గా తెలుగుదేశం పార్టీ తరఫున విజయవాడలో బీఫామ్ ఇచ్చారు. మేయర్గా మీరే స్వయం ప్రకటిత మేయర్గా మీరే ప్రకటించేసుకున్నారు. ఎవరన్నా అడ్డం పడ్డారా? మీ ప్రకటనలకు మేమన్నా అడ్డం పడ్డావా? లక్షల కోట్లు అవినీతి చేసిన అవినీతి పరుడు పక్కన చేరి నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం అంటే తల్లిపాలు తాగి రొమ్ము గుద్దటమే. అది తల్లిపాలు తాగి రొమ్ము గుద్దటమే. 2 సార్లు బీఫామ్ ఇచ్చి 2019లో పార్లమెంటు సభ్యుడిగా
నీకు టికెట్ ఇస్తానన్నప్పుడు, నీ దగ్గర డబ్బులు లేవన్నప్పుడు 7 శాసనసభ్యులుగా నుంచున్న అభ్యర్థులు ఖర్చు పెట్టారు తప్ప, పార్టీ ఖర్చు పెట్టింది తప్ప ₹1 ఖర్చు పెట్టావా? గుండె మీద చేసుకొని చెప్పు. 2019 ఎన్నికల్లో 7 శాసనసభ్యులు, పార్టీ నాయకత్వం వాళ్ళు ఖర్చు పెట్టుకొని నిన్ను గెలిపించారు ఎంపీగా. నువ్వు చేసిన ఘనకార్యం ఏంటంటే వైసీపీ నాయకులతో లాలు చూపడి, ఎమ్మెల్యేలతో లాలు చూపడి నాకు ఎంపీ ఓటు వేయండి, ఎమ్మెల్యే ఓటు మీ ఇష్టం. ఎప్పుడన్నా విజయవాడ పార్లమెంటు పరిధిలో శాసనసభ్యుడికి, పార్లమెంటు అభ్యర్థికి సమానంగా ఓట్లు వచ్చే అంత క్రమశిక్షణ గల పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎప్పుడు కనీసం 150 ఓట్లు, 200 ఓట్లు కూడా ఎక్కువ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగనన్న తోడు నిధులను లబ్ధిదారుల ఖాతాలోకి జమ చేసిన సీఎం జగన్ ఈ పథకం ద్వారా లక్షలాది మంది చిరు వ్యాపారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నట్లు వెల్లడి. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కేశినేని చిన్ని చంద్రబాబు పెట్టిన రాజకీయ భిక్షమర్చి మాట్లాడటం తగదని హెచ్చరిక. టీడీపీ అధినేత చంద్రబాబు విధానాల వల్లే వైసీపీ ప్రభుత్వం అప్పు చేయాల్సి వచ్చింది అన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని వ్యాఖ్య. 17వ డివిజన్లో పర్యటించిన వైసీపీ నేత దేవినేని అవినాష్ సీఎం జగన్ సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని వెల్లడి. HDV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.